అందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి, వాత్సల్యతను బట్టి ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం నాయన. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి, దాయిని బట్టి మీ దివ్య సన్నిధి ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరము అట్టి పరలోక సంగతులను బయలుపరిచి మీరు మాట్లాడి, బిడ్డలతో మీరు మాట్లాడి మీ ఘనమైన నామానికి మహిమను, ఘనతను, ప్రభావములు తెచ్చుకొనమని యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా మనవడు జాయ్ పాట పాడి ప్రభుని మహిమ పరుస్తారు. వేటగాడి వల్లో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నన్ను ఆశ్రయం ఇచ్చావు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనయ్యా నా ఆరాధం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన ఆరాధన నా తల్లికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసుకి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసుకి ఆరాధన. వేటగాడి వల్లో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నన్ను ఆశ్రయం ఇచ్చావు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా. లేనయ్యా
బలమైన రెక్కల క్రింద నన్ను ఆశ్రయమిచ్చావు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయానికి వచ్చాం. వాక్యాన్ని విందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 34వ వచనం. అయితే కొందరు మనుష్యులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపగీతుడైన దియోనూసియు దమరి అను ఒక స్త్రీయు వీరితో మరి కొందరు నుండిరి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన దేవుని వాక్యాన్ని వారికి అందించినప్పుడు చూడండి, యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానమును గూర్చి వారికి దేవుని వాక్యాన్ని అందించారు. యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు అన్న సంగతిని వారు విని వారి మనసులు మారి వారు ప్రభుని విశ్వసించారు. అంటే కొందరు ప్రభుని హత్తుకున్నారు, కొందరు ప్రభుని విశ్వసించారు. అందులో ప్రియమైన దేవుని బిడ్డలారా, దమరి అనే ఒక స్త్రీ కూడా ఉంది. యేసు ప్రభు వారిని నమ్ముకున్నా లేదా విశ్వసించిన హత్తుకున్న ఒక స్త్రీ పేరు దమరి. ఈ దమరి అనే ఈమె పేరుకు అర్థం ఏమిటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కాఫ్ అని చెప్పుకోవచ్చు, లేదా హీఫైర్ అని చెప్పవచ్చు. అంటే ఒక పెయ్య దూడ లేదా పెయ్య. చూడండి, ఆవుల్లో పెయ్యలు ఉంటాయి కదా, అలా పెయ్య అని చెప్పచ్చు. అలాంటి అర్థం ఉంది దమరి అనే మాటకు, పేరుకు అర్థం. ఈమె ఏథెన్స్ పట్టణానికి లేదా నగరానికి చెందినది. గ్రీసు దేశమునకు ఏథెన్స్ అనేది ముఖ్య పట్టణం. అయితే ఆ పట్టణములో సాధారణంగా 14 సంవత్సరాలు వయసు వచ్చిన వారికి, స్త్రీలు లేదా బాలికలకు వివాహము చేస్తారు. అంటే వారి వివాహ వయసు 14 సంవత్సరాలు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ స్త్రీ దమరి అనే ఆమె సామాజికంగా కూడా ఉన్నతమైన స్త్రీయే. రెండవది బలము కలిగినది. ఇలాంటి ఆమె అపోస్తలుడైన పౌలు భక్తుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆమె దేవుని వాక్యాన్ని హత్తుకుంది. ప్రభువుని హత్తుకొని విశ్వసించింది యేసయ్య మాటలను. ఆయన మాటలని, ఆయన వాక్యమును విశ్వసించి, ఆయన యందు విశ్వసించి, ఆయనను విశ్వసించి ఆయన్ని తన రక్షకునిగా అంగీకరించింది.
అటువంటి గొప్ప అనుభవము కలిగిన స్త్రీ దమారి అనే స్త్రీ. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్పిన వాక్యములను ఆ దమరి హత్తుకుందండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని దేవుని దాసులు మీకు అందిస్తూ ఉంటే దేవుని వాక్యాన్ని హత్తుకుంటున్నారా? లేకపోతే దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తున్నారా? వింటున్నారు, విడిచిపెట్టేస్తున్నారా? కానీ ఏమైతే దమరి మాత్రం విని విడిచిపెట్టలేదు. ఆమె ఆ వాక్యమును, ఆ దేవుని వాక్యములను హత్తుకుందండి. హత్తుకుంది అంటే ఆ వాక్యములు తన హృదయములో చేర్చుకుంది. తన హృదయములో చేర్చుకుంది. వాక్యాన్ని హత్తుకునే అంతటి గొప్ప అనుభవములోనికి వచ్చింది. మరి మీరు వాక్యం వింటున్నప్పుడు వాక్యాన్ని హత్తుకోవాలి. అలా హత్తుకుంటే ఆ వాక్యము మీ హృదయములో ప్రవేశించి మీ లోపల నిలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే 119వ కీర్తన 31వ వచనంలో చూస్తే, యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. దేవుని వాక్యములను, దేవుని శాసనములను, దేవుని ఆజ్ఞలను నేను హత్తుకొని ఉన్నాను అంటున్నాడు దేవుని భక్తుడైన దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని హత్తుకున్నాను గనుక నన్ను సిగ్గుపడనీయవద్దు. అసలు నన్ను సిగ్గుపడనీయద్దు. మీ వాక్యాన్ని హత్తుకున్నాను. అవును, దమరి కూడా దేవుని వాక్యాన్ని హత్తుకుంది గనుక ఆమె సిగ్గుపడకుండా ప్రభునందు విశ్వసించి, ప్రభువును విశ్వసించి, ప్రభువును నమ్ముకొని ఆయనందు విశ్వాసం ఉంచి ప్రభు బిడ్డగా, రక్షింపబడిన బిడ్డగా ఉంది. మరి నాడు ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాం, కానీ ఆ మాటలన్నీ మనం హత్తుకుంటున్నామా? లేకపోతే వాటిని వినేసి విడిచిపెట్టేస్తూ ఉన్నామా? మనకెందుకులే ఈ మాటలు, మనకెందుకు ఈ వాక్యము అని అనుకుంటున్నారా? ఈ వాక్యము నాకు అక్కర్లేదు అని అనుకుంటున్నావేమో. అనుకుంటే ఆ వాక్యము నీ హృదయమును హత్తుకోలేదు, నీ హృదయములో చేరదు. నీవు వాక్యాన్ని హత్తుకోలేవు. ఎవరు వాక్యాన్ని హత్తుకుంటారో వారు ప్రభువుకి దగ్గరైపోతారు. ఆయనను హత్తుకున్న వారే, ఆయన వాక్యాన్ని హత్తుకుంటే ఆయనను హత్తుకున్న వారేనండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, నా బోధ హృదయం అందించుకున్న వారులారా ఆలకించుడి. దేవుని వాక్యాన్ని హృదయములో హత్తుకుంటే, అనగా హృదయములో చేర్చుకుంటే, హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకుంటే, భద్రం చేసుకుంటే, నిజంగా వారంటే ప్రేమను దేవుని బిడ్డలారా, మనుష్యులు పెట్టే నిందకు భయపడారు. అయ్యా, ఈమె కూడా యేసు ప్రభుని నమ్ముకుందా? ఈమె సామాజికముగా గౌరవం కలిగిన వ్యక్తి. రెండవది ఉన్నతమైన స్త్రీ కదా, ఎందుకు ఈమె కూడా యేసు ప్రభుని నమ్ముకుంది అని అనేక మంది ఆమె మీద నిందలు, మనుష్యులు నిందలు వేస్తూ ఉంటే ఆమె భయపడలేదు. ఎందుకు అంటే, ఎన్ని నిందలు నీ మీద వేసినా నీవు దేవుని హత్తుకున్నావు, ఆయన వాక్యమును హత్తుకున్నావు గనుక భయపడవలసిన పని లేదు, సిగ్గుపడవలసిన పని లేదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి దూషణ మాటలకు దిగులు పడవద్దు. అయ్యో, దమరి యేసు ప్రభుని నమ్ముకుందని ఎంతోమంది ఆమెను దూషించారు.
అవును, నీ జీవితంలో నీవు కూడా ప్రభువుని నమ్ముకుంటే ఎవరైనా దూషించవచ్చు. అయినా సరే నీవు సిగ్గుపడకుండా ధైర్యం తెచ్చుకొని దేవుని యందు బలము పొందుకొని దేవుని కొరకు నమ్మకమైన బిడ్డగా జీవించాలి. ప్రేమనొద్దామని బిడ్డలారు. దమరి ఆమె మంచి యుక్త వయసులో ఉన్న స్త్రీ. అంటే ఆమె ఒక పెయ్యే దూడవలి మంచి బలము కలిగిన వయస్సులో ఉంది. బలమైన వయసులో, యవన వయసులో దేవుని కాడి మోయుట ఎంతో మేలు నరునికి. దేవుని బిడ్డలారా, మీరు మీ యవన వయసులో, బలమైన వయసులో మీరు ప్రభువు కాడి మోస్తే మీకెంతో మేలు, మీరు ధన్యులు కూడా. మరి మీ బలమైన ఆ వయసును, మీ బలాన్ని ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారా? ఆమె అయితే తన బలమంతటిని కూడా ప్రభువుకి ఇచ్చి ప్రభువుని నమ్ముకొని ప్రభు బిడ్డగా, వాడబడిన బిడ్డగా, బలపరచబడిన బిడ్డగా, ప్రభువు చేత బలపరచబడి సిగ్గుపడకుండా, హేళన మాటలకు కూడా అధైర్యపడకుండా ఆమె ప్రభువునందు విశ్వాసంతో సాగిపోయిన బిడ్డ. అలా దమరి వలె ధైర్యం తెచ్చుకొని యవ్వన వయసులోనే ప్రభు బిడ్డగా జీవిస్తే నీవెంతో ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, చూడండి రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, వారు ఎలుగెత్తి ఏడవగా వార్పా తన అత్తను ముద్దు పెట్టుకొనేను, రూతు తన అత్తను హత్తుకొనేను. చూడండి, ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. ఇద్దరు తోడు కోడళ్ళు అత్తగారు వెంట అనగా నయోమి వెంట వెళుతూ ఉన్నారు. ఊరు దాటి వెళ్ళారు. అంటే వారు ఉన్నది మోయాబు దేశం. అత్తగారు బెత్లెహేమునకు వెళ్ళిపోతూ ఉంది. ఆమె మోయాబు దేశమును దాటేసింది, అంటే ఊరు బయటికి వెళ్ళిపోయింది. కోడళ్ళు ఇద్దరు కూడా ఆమె వెంటబడి ఆమెను వెంబడిస్తూ వాళ్ళు కూడా ఊరు బయటకు వెళ్ళారు. అయితే ఆమె అంటుంది, అత్తయ్య గారు అంటుంది, అమ్మా మీరిద్దరూ కూడా మీరు మీ ఇండ్లకు వెళ్ళి, అనగా మీ తల్లిదండ్రుల ఇండ్లకు వెళ్ళి మీరు మరలా వివాహాలు చేసుకొని సుఖపడండి, వెళ్ళిపోండి అని చెప్తే, అందులో ఒక కోడలు, అంటే పెద్ద కోడలే అనుకోండి, వార్ప ఏం చేసిందంటే, నాకు దొరికిందే అదను, ఇలాంటి అవకాశాన్ని నేను అందిపుచ్చుకోవాలనుకుని వెంటనే అత్తగారు అనడమే తడవు, అత్తగారి దగ్గర కంట చేరి కౌగలించుకొని అత్తగారిని ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టేసింది. ముద్దు పెట్టేసుకుంటుంది. ముద్దు పెట్టుకుంటుంటే ఆ ముసలమ్మకు ఎంత ప్రేమ కలిగిపోయిందో. అబ్బా, కోడలు నన్ను ముద్దు పెట్టుకుంటుందంటే నాకెంత ప్రేమ నాలో పొంగిపోతుంది. నా కోడలే నన్ను ముద్దు పెట్టుకోవడమా, అబ్బా ఎంత ప్రేమ ఉంది నా కోడలికి అనుకుంది. కానీ నిజానికి ప్రేమ ఉండి ముద్దు పెట్టుకోలేదు. కానీ నీవు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చని అనుమతి ఇచ్చింది కనుక ఆమె ముద్దు పెట్టుకుంటుంది. ఇదే కడసారి ముద్దు. ఆమెకు నేను కనబడను, నాకు ఆమె కనబడదు. ఇక నా జీవితంలో ఆమెను ఎన్నడూ నేను చూడను అని ఆమె తలంచి ముద్దు పెట్టుకుంది. కానీ ప్రేమతో కాదండి. దేవుని బిడ్డలారా, మరి వృద్ధురాలు అంతగా నమ్మేసింది.
కానీ ఒకవేళ మీ జీవితంలో మీరు కూడా అలా నమ్మితే నమ్మచ్చు. మిమ్మల్ని ఒకవేళ మీ కోడళ్ళే మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటే మీరు నమ్మేస్తూ ఉన్నారేమో, కానీ నమ్మవలసినంతటి అవసరమేమీ లేదు. లేదు ప్రేమను వద్దాం అని బిడ్డలారా. అయితే మరి ముద్దు పెట్టుకున్న ఆమె అత్తగారి మీద ప్రేమ ఉంటే అత్తగారిని విడిచిపెట్టి ఉండకుండా అత్తగారు వెంటే వెళ్ళాలి. కానీ అత్తగారు వెంట వెళ్ళకుండా ఆ గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తన ఇంటికి, తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతుంది. నా ప్రేమను వద్దామని బిడ్డలారా, ఈ ముసలం ఎలా బతుకుద్ది, ఎలా జీవిస్తుంది, ఆమె బ్రతికేమిటి, ఆమెకి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది, ఆమె కష్టపడలేదు కదా, ఎలా జీవిస్తుంది, ఆమె ఈ వార్ధక్యంలో ఎవరు ఆదుకుంటారు ఆమెని అన్న ఆలోచనలు కూడా లేకుండా తన సుఖాన్ని చూచుకొని వాళ్ళిపోయింది. అంతే. ఒకవేళ అనుకుంటున్నారేమో ప్రేమను దేవుని బిడ్డలారా, మీరు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కోడళ్ళు ఇలా చేయడం చాలా ఎక్కువైపోయింది. కడవర దినాల్లో ఇలా చేయడం ఎక్కువైపోయింది. ప్రేమను దేవుని బిడ్డలారా, వారి సుఖాన్ని చూసుకుంటున్నారు కానీ ఆమె ఏమవుద్దో అన్న ఆలోచన, మరి ఆ వార్ధక్యంలో ఎన్ని కష్టాలు పడుతుందో అన్న ఆలోచన కూడా లేకుండా వెళ్ళిపోయింది. కానీ రూతు అనే కోడలు మాత్రం అత్తగారిని హత్తుకుందండి. అంటుకుపోయినట్టే, ఇక విడిచిపెట్టడం లేదు. ఆమెను వదిలిపెట్టకుండా ఆమె వెంటబడి వెళ్ళిపోతూ ఉంది. ఎవరు వెంటబడి? వెళ్ళిపోయిన తోడు కోడలు కాదు, అత్తగారి వెంటబడి వెళుతుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత అత్తగారు అంటుంది, నీ తోడి గోడలు వెళ్ళిపోయింది కదా, ఎందుకు నీవు నన్ను హత్తుకొని ఉన్నావు, ఎందుకు నన్ను అంటి పెట్టుకుని ఉంటున్నావు, నువ్వు కూడా వెళ్ళిపోతే మంచిది కదా నీకు, ఆమె వెళ్ళిపోయినట్టు నువ్వు కూడా వెళ్ళిపో అని అంటే, అత్తగారు అంటే కోడలు అంటుంది, రూతు అత్తయ్యా ఇంకొకసారి నీవు ఈ మాట అనవద్దు. ఎందుకో తెలుసా, నీవెలా బ్రతుకుతావు, నీవెలా జీవిస్తావు, నీవు కష్టపడలేవు, నీకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది, నిన్ను ఎవరు చూస్తారు, నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరుంటారు, నీకు తోడుగా ఎవరుంటారు, నేను నీతోనే ఉంటాను, నీకు తోడుగా ఉంటాను, నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. నిజమే, ప్రభు నమ్ముకున్న దేవుని బిడ్డలు ఎవరైనా సరే అత్తగారిని విడిచిపెట్టి ఉండకూడదు. అత్తగారు ఒకవేళ గయాళి అయి ఉండొచ్చు, అత్తగారు ద్వేషించేదై ఉండొచ్చు, అత్తగారు బాధ పెట్టేదై ఉండొచ్చు, ఆమె వయసు ఇంకా ఉంది కనుక బాధ పెట్టేదిగా ఉండొచ్చు, నిన్ను సిగ్గుపరిచే వ్యక్తిగా ఉండొచ్చు. అయినా సరే నీవు సహించుకుంటూ ఏం చేయాలంటండి, అత్తగారికి ఇంకా లోబడి హత్తుకుంటూనే ఉండండి, అత్తగారిని హత్తుకొని ఉండండి. ఎందుకంటే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజున నీ అత్తగారి మనస్సును దేవుడు మార్చబోతున్నాడు. ఆయన మార్చడం ఖాయం, మారుస్తాడు. అప్పటి వరకు నీవు ఓపిక పట్టాలి ప్రేమను దేవుని బిడ్డలారా. అయితే ఈ కోడలు ఎంత ఓపికో చూడండి. అత్తగారు వెంట వెళుతుంటే అత్తగారు వెళ్ళిపోమన్నా సరే, నీవు ఉన్న చోటే ఉంటాను, నీవు తింటేనే తింటాను, నీవు ఇక్కడ చచ్చిపోతావు అక్కడే నేను చచ్చిపోతాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అంటుంది. ఎంత తీర్మానం చేసుకుందో చూడండి
ప్రేమన దేవుని బిడ్డలారా, ఇక నీ దేవుడే నాకు దేవుడు, ఇక నీ దేవుడే నా దేవుడని నిశ్చయించేసుకుందండి. ఇంత గొప్ప మార్పు ఆ కోడల్లో వచ్చింది అంటే హత్తుకోవడం వలన. ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలారా, మీరు వాక్యం విని ఆ వాక్యాన్ని హత్తుకుంటే మీరు ప్రభువుని విడిచిపెట్టి ఉండలేరు. రూతు అత్తగారిని హత్తుకున్నట్లుగా మీరు కూడా దేవునిని హత్తుకొని ఆయన వాక్యాన్ని హత్తుకుని ఉంటే ఆయన విడిచిపెట్టి ఉండలేరు. ప్రభుతోనే ఉండాలని కోరుకుంటారు, ప్రభుతోనే నడవాలని కోరుకుంటారు, ఆయనలోనే జీవించాలనుకుంటారు తప్ప ఆయన లేకుండా మీరు ఉండలేరు. ఇలాంటి గొప్ప అనుభవము వాక్యాన్ని హత్తుకోవడం వల్ల ఎవరిలో కలిగిందండి? దమరి అనే స్త్రీలో కలిగింది. దమరి అనే స్త్రీలో కలిగింది. మరి నీలో కూడా అలాంటి మనస్సు రావాలి. అలా దేవుని వాక్యాన్ని హత్తుకునే బిడ్డగా ఉండాలి. మంచి వయసులో ఉన్న, యవన వయసులో ఉన్న ఆ బిడ్డ దమరి దేవుని వాక్యాన్ని హత్తుకొని ప్రభువులో జీవించడానికి ఒక గొప్ప తీర్మానం చేసుకుంది. అసలు ఇలాంటి తీర్మానం నీ జీవితంలో ఉందా? నీవు తీర్మానం చేసుకుంటున్నావా? ఏ తీర్మానం లేకుండా ఏదో వినాలి గనుక వింటున్నాను, నాకెందుకులే అని అనుకుంటూ ఒడిచిపెట్టేస్తూ ఉన్నావేమో. వాక్యాన్ని హత్తుకోవాలి. వాక్యాన్ని ఏం చేయాలి? హత్తుకోవాలి. వాక్యాన్ని హత్తుకోవాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, వాక్యమును హత్తుకున్న దమరి జీవితంలో ఎంత మార్పు వచ్చిందండి. మరి మీ జీవితాల్లో మార్పు రావడం లేదా అంటే మీరు వార్పావలే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు కానీ, వినేసి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు కానీ, ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని వాక్యాన్ని హత్తుకునేవారిగా, వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉండేవారిగా, వాక్య ప్రకారం నడిచేవారిగా సిద్ధపడలేకపోతున్నారేమో. వాక్యాన్ని హత్తుకోండి, ప్రభువులో జీవించండి, ప్రభువుతో నడవండి, ఆయన రాజ్యం కొరకు ఆయత్తపరచబడండి. ప్రేమనొద్దామని బిడ్డలారా, అయితే చూడండి ప్రేమనొద్దామని బిడ్డలారా, వాక్యమును హత్తుకున్న దమరి జీవితములో మార్పు వచ్చినట్లుగా నీ జీవితంలో కూడా నీ వాక్యాన్ని హత్తుకుంటే మార్పు వస్తుంది. దేవుని బిడ్డగా నీవు జీవిస్తావు, దేవుని కొరకు నమ్మకమైన బిడ్డగా బ్రతుకుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ద్వితీయోపదేశ కాండం 30 అధ్యాయం 20 వచనంలో ఏమని ఉందంటే, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమయ్యున్నాడు. ఎవరండి నీ ప్రాణానికి నీ దీర్ఘాయుష్కి మూలమైన వాడు? దేవుడే. యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కు మూలం. ఆయనే ఆరిజిన్, ఆయనే మూలం, ఆయనేనండి మూలమై ఉన్నవాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఆయన లేకుండా నీవు లేవు, ఆయన లేకుండా నీ జీవము లేదు, ఆయన లేకుండా నీకు దీర్ఘాయుష్యు లేదు. ఆయన వల్లనే నీ ప్రాణము కాపాడబడుతుంది, ఆయన వల్లనే నీకు దీర్ఘాయుష్యు కలుగుతుంది. ఆయన వలనే ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకే నీ జీవితంలో నీ ప్రాణానికి నీ దీర్ఘాయుష్కి ఆయనే మూలమై ఉన్నాడండి. ఇంకెవరు మూలం కాదు, ఏది మూలం కాదు. ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, లోకము, లోకాశలు, శరీర కార్యాలు, వ్యర్థమైనవి ఏవి మూలం కాదు. నీ ప్రాణాన్ని కాపాడడానికి మూలమైనవి. నీకు దీర్ఘాయుష్నిచ్చేవాడు ఆయనే, దీర్ఘాయుష్కు కూడా ఆయనే మూలమై ఉన్నాడు. అయితే అటువంటి గొప్ప దేవుడు నీకున్నాడు గనుక నీవేం చేయాలో తెలుసా? ఆ దేవుణ్ణి ప్రేమించాలి. ఇప్పుడు ఎవరు ప్రేమించారు? దేవుని వాక్యాన్ని హత్తుకున్నది అంటే
దేవునిని ప్రేమించడం మొదలుపెట్టింది దమరి. దమరి అనే స్త్రీ, ఆమె యవనస్తురాలు. ఎవరిని ప్రేమించడం మొదలుపెట్టింది? వాక్యమును హత్తుకున్నందువల్ల దేవుణ్ణి ప్రేమిస్తుంది. కనుక దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నదండి. ఆయనను హత్తుకున్నది. ఆయన హత్తుకునడం వల్ల ఆమె జీవమునే కోరుకుంది. ఏమీ కోరలేదు. ఆస్తులు, అంతస్తులు, లేకపోతే మేడలు, మిద్దెలు ఏవేవో కావాలని ఆమె కోరుకోలేదు. నా జీవమును కాపాడేవాడు ఆయనే అని, ఆయన జీవమై ఉన్నాడు, నాకు ఆ జీవము కావాలి, నన్ను జీవింపచేసేవాడు ఆయనే, నాకు జీవం కావాలి, నన్ను జీవింపచేసేవాడు ఆయనే. ఎల్లప్పుడూ నేను జీవించాలి, ఆయన రాజ్యములో ఉండాలి, ఆయనతో ఉండాలి, ఆయన రాజ్యములో చేరి నేను ఆనందించాలి అనే గొప్ప నిరీక్షణ దేవుని వాక్యాన్ని విని హత్తుకుందండి. ఆ వాక్యమును హత్తుకోవడం వల్ల ఆమె జీవాన్ని కోరుకుంది. జీవము దేవునిలోనే ఉంది. జీవమునిచ్చిన వాడు ఆయనే. నీకు జీవాన్ని ఇచ్చింది ఆయనే. ఆ జీవము కలిగిన దేవుని నమ్ముకున్న ఆ దమరి జీవితములో గొప్ప కృపను పొందుకుందండి. ప్రేమనద్దామని పెట్టారా? कारण నీవు కూడా మరి దేవుని వాక్యమును విని హత్తుకోవాలి. ఆ వాక్యాన్ని ఆయన హత్తుకోవాలి. హత్తుకుంటే నీకు జీవాన్ని ప్రసాదిస్తాడు ప్రభు. నిన్ను జీవింపచేస్తాడు, ఎల్లప్పుడూ జీవించేలా చేస్తాడు. నిత్యరాజ్యములు నిన్ను చేర్చుకుంటాడు ప్రభు. మరి నిత్య జీవం కావాలని కోరుకుంటున్నావా? జీవం కావాలని కోరుకుందాము. నేను పరలోక రాజ్యములో చేరాలని కోరుకుంది. ప్రభు తిరిగి లేచాడు. ఆయన లేచినట్లుగా నేను కూడా లేవాలి ఒక రోజున. ఆయన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. ఆయన నా కొరకు ప్రాణం ఇచ్చాడు. నన్ను జీవింప చేయడానికి ఆయన మరణమైపోయాడు, నన్ను జీవింప చేయడానికి. అలాంటి ఆయనను నేను నమ్ముకున్నాను, లేదా ఆయన్ని విశ్వసించాను, ఆయన వాక్యమును హత్తుకున్నాను. ఆయనే నాకు జీవం, ఆయనే నాకు జీవం. నాకు జీవమునిచ్చేవాడు ఆయనే, నిత్య జీవమును అనుగ్రహించేవాడు ఆయనే. చూడండి, ఆమెలో ఎంత గొప్ప ఆసక్తి, జీవం కావాలని కోరుకుంది. ఆ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని హత్తుకున్న వారి జీవితంలో నిత్య జీవం కావాలని కోరుకుంటారు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 9వ వచనంలో అవి నీ జీవిత కాలమంతయు, అవి అంటే దేవుని వాక్యములు, నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి. అమ్మా దేవుని బిడ్డలారా, బాబు దేవుని వాక్యాన్ని ఆలకించండి. అవి నీ జీవిత కాలమంతయు, నీవు భూమి మీద బ్రతికినంత కాలము నీ హృదయములో నుండి తొలగిపోకుండా చూసుకోవాలి. అంటే నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని వాక్యములు నీ హృదయములో నుండి తొలగిపోకుండా ఉండాలంటే నీవేం చేయాలంట? నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనస్సును కాపాడుకొనకపోతే ఆ మనసు అటు ఇటు పరిగెత్తి ఎక్కడో దారి తప్పుద్ది. దారి తప్పిన తర్వాత ఎవరు ఇక దారిలో పెట్టలేరు. కనుక దారి తప్పిపోవడానికి కారణం మనస్సును ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని బిడ్డలారా, మీరు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు, మంచిదే. కానీ మీ మనస్సు మిమ్మల్ని దారి తప్పించకుండా, మీరు పడిపోకుండా, నష్టపోకుండా,
కీడులో పడకుండా, పాపములో పడకుండా మీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే మనసు కుదురుగా ఉండనిది అని అర్థం. మనసు ఎలాంటిదంట? కుదురుగా ఉండదంట. అది అటు ఇటు పరిగెత్తాలని కోరుకుంటూ ఉంటుంది. అందుకని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. జాగ్రత్త తీసుకోవలసింది ఎవరు? మీరే. ఎవరు జాగ్రత్త తీసుకుంటారో మనస్సును గురించి వారు కంట్రోల్లో ఉంటారు. ఎవరి చెప్పు చేతల్లో ఉంటారు? దేవుని యొక్క చెప్పు చేతల్లో ఉంటారు. దేవుని యొక్క మాటలు విని ఆయన వాక్య ప్రకారము నడిచి ఆయన చిత్త ప్రకారము చేయువారై ఉంటారు. అంత జాగ్రత్త తీసుకోవలసింది మనస్సును గురించి. మీ మనస్సులను గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఏమాత్రం దానిని వదిలిపెట్టారా అది ఇష్టం వచ్చినట్లు పరిగెడుతుంది. మనస్సు పరిగెడుతుందంటండి. నీ చేతికి కూడా దొరకకుండా పరిగెడతాయి. చేయి దాడిపోయిన తర్వాత చేసేది ఏమి లేదంటామే, అలా పరిగెడతాయి. అందుకే దాన్ని గట్టిగా పట్టుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, దేవునిని ప్రేమించి ఆయన మార్గములలో నడుచుచు, దేవుణ్ణి ప్రేమించండి, ఆయన మార్గాల్లో నడవండి. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, జీవం అని చెప్పిన యేసయ్య మార్గంలో నడవండి. ఆయన మార్గంలో నడుస్తూ ఆయనను హత్తుకొనుడి. ఇప్పుడు ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించాలి, ముందు ఆయన మార్గాల్లో నడుస్తూ ఉండాలి, ఆయన హత్తుకోవాలి. ఎవరు ఆయన హత్తుకుంటారు వారు నిజంగా ధన్యులేనండి. హత్తుకొని ఆయన ఆజ్ఞలను అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ లోకములో మనం జీవించినంతకాలం జాగ్రత్తగానే నడవాలంట. ఏమాత్రం అజాగ్రత్త మనలో రాకూడదు. అజాగ్రత్తగా బ్రతకొద్దు, అజాగ్రత్తగా నడవద్దు, అజాగ్రత్తగా మాట్లాడొద్దు, అజాగ్రత్తగా ప్రవర్తన వద్దు. జాగ్రత్త కలిగిన ప్రవర్తనలో జాగ్రత్త, మాటల్లో జాగ్రత్త, చూపుల్లో జాగ్రత్త, క్రియలలో జాగ్రత్త, మనసు విషయములో జాగ్రత్త, హృదయం విషయములో జాగ్రత్త కలిగి ఉండాలి. అలా మీ జీవితంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. అలా బ్రతకాలంటండి దేవుని వాక్యం చెప్తుంది. ఆయన హత్తుకోండి, దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి, ఆయన మార్గాల్లో నడవండి. కనుక ప్రభు మార్గంలో నడిచేవాళ్ళు ఆ మార్గము నుండి తొలగిపోకుండా ఉండాలంటే, ఆ మార్గంలోనే నడుస్తూ ఉండాలంటే వారు తప్పకుండా దేవుణ్ణి హత్తుకోవాల్సిందే. దేవుణ్ణి హత్తుకొని జీవించాలి, హత్తుకొని నడవాలి. హత్తుకున్న వారు అంటి పెట్టుకుని ఉన్నారు కనుక వారు ప్రభువుని విడిచిపెట్టి ఉండలేరు. అందుకని ప్రేమనొద్దామని బిడ్డలారా, హత్తుకోవడం అనేది దేవుని వాక్యాన్ని హత్తుకోండి, ఆయన మార్గాల్లో నడవండి, ఆయన చిత్త ప్రకారం చేయండి. మీ మనస్సుల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు బ్రతికి ఉన్నంతకాలం మీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన బిడ్డలుగా మీరు జీవిస్తూ ఆయన్ని ప్రేమించండి. అయితే ప్రేమనొద్దామని బిడ్డలారా, దమరి జీవితంలో ఈ గొప్ప అనుభవాలన్నీ వచ్చేసాయి. మరి మీకు కూడా ఇలాంటి అనుభవాలన్నీ రావాలి. ఈ అనుభవాలు కలిగిన బిడ్డలుగా మీరు ఉండాలి దమరి వలే. అయితే ప్రేమనొద్దామని బిడ్డలారా, దమరి ఏం చేసిందయ్యా అంటే, రెండవ విషయం, ఒకటి వాక్యాన్ని హత్తుకుంది, రెండవ విషయం ఏమిటంటే వాక్యమును విశ్వసించింది. దేవుని మాటలను విశ్వసించింది, దేవుని మాటల్ని నమ్మింది, దేవుని మాటల ప్రకారం నడవడానికి తన హృదయాన్ని దేవునికి ఇచ్చుకొని దేవుని బిడ్డగా బ్రతకాలని ఒక గొప్ప నిరీక్షణ కలిగిన బిడ్డగా తీర్మానం చేసుకుంది. తీర్మానం చేసుకోనకుండా వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఏముంది మీకు? దైవ సన్నిధికి వస్తూ వెళుతూ ఉన్నా మీకు ఉపయోగం ఉండదు. ఒక గొప్ప తీర్మానం చేసుకోవాలి.
అలాంటి తీర్మానం చేసుకున్న బిడ్డే దమరి జీవితంలో దేవుని వాక్యమును విశ్వసించిందండి. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలో చూస్తే, వారు వాక్యమును విని, అక్కడ పేతురు గారు అనే అపోస్తలుడైన పేతురు గారు ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అక్కడ ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, ఆయన బోధిస్తున్న వాక్యాన్ని వినిన వారు ఆ వాక్యమును విశ్వసించారు. ఆ వాక్యమును విశ్వసించి హృదయములో నొచ్చుకొని అయ్యో, మేము ఎందుకు ఇలా జీవించాము, ఎందుకు ఇలా పాపం చేశాం, ఎందుకు ఇలా పడిపోయాము, అన్యాయంగా అక్రమంగా బ్రతికాము, దేవుని దుఃఖపెట్టే జీవితంలో కలిగి ఉన్నాం, దేవుడు బాధ పెట్టిన స్థితిలో ఉన్నాం. అయ్యా, మేము తెలియక ఎలాంటి స్థితిలో ఉండిపోయాం అని వాళ్ళు బాధపడుతూ హృదయంలో ఎంతో బాధపడి నొచ్చుకున్నారంటే పశ్చాత్తాప పడుతున్నారు. ఏం పడుతున్నారంటే హృదయంలో నొచ్చుకున్నది, హృదయంలో గుచ్చుకున్నది వాక్యం, వాళ్ళు బాధపడుతున్నారంట. ఎందుకు ఇలాంటి పొరపాట్లు చేసి దేవుని దుఃఖపెట్టాం, దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించాం అని వాళ్ళు పశ్చాత్తాపడి, సహోదరులారా, అక్కడ ఉన్న యేసు ప్రభు వారి యొక్క శిష్యులందరితో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని అంటున్నారంటే, సహోదరులారా, మేమేం చేయమంటారు, మేమేం చేద్దామని అడిగారు. అడిగితే పేతురు గారు అంటున్నారు, అయ్యా, మీరు ఏమీ బాధపడవలసిన పని లేదు. మీరు పశ్చాత్తాపడి మీ పాపములను ఒప్పుకొని దేవుని వాక్యానికి లోబడిన బిడ్డలుగా ఆయన వాక్యమును విశ్వసించారు గనుక మీరు మారు మనస్సు పొంది మీ పాపములను ఒప్పుకొని మారు మనస్సు పొంది బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను కూడా పొందుకుంటారు అని పేతురు భక్తుడు, అపోస్తలుడైన పేతురు గారు చెప్పగానే వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా, మేము బాప్తిసాలు పొందుతాం, మేమందరము బాప్తిసములు పొందుతాము అని వాళ్ళందరూ చెప్పారు. ఆ రోజున 3,000 మంది రక్షింపబడ్డారు. 3,000 మంది బాప్తిసాలు పొందారండి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన వాక్యమును విశ్వసించారు గనుక వాళ్ళు రక్షించబడ్డారు. అలాగే దమరి అనే ఈ స్త్రీ కూడా, యవనస్తురాలు, ప్రభువుని విశ్వసించి ఆయన వాక్యమును విశ్వసించి ఆమె కూడా మారు మనస్సు పొంది ఏం చేస్తుందండి, బాప్తిసం కూడా పొందేసింది. ప్రభు నమ్ముకుందండి, ప్రభు బిడ్డగా జీవించింది. ఆమె బ్రతుకులు ఇంత గొప్ప మార్పు కలిగింది. దేవుని వాక్యాన్ని హత్తుకుంది, దేవుని వాక్యాన్ని విని విశ్వసించింది. అందుకే ఆమె మారు మనస్సు పొంది బాప్తిసం కూడా పొందింది. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, ఇవన్న కాలములో ఉన్న ఆమె దేవునికి లోబడింది, దేవుని మాటకు లోబడింది. అందుకే ఆమె దేవుని కుమార్తెగా అయిపోయింది, దేవుని కుమార్తెగా సిద్ధపరచబడింది, దేవుని కుమార్తె అయిందండి. అందుకే ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, తన్ను ఎందరో అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారు, అనగా విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారమును
ఆయన వారికి అనుగ్రహించెను. అంటే ఇప్పుడు దేవుని కుమార్తె అయిపోయింది ఆమె. మరి మీరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే, మీరు కూడా ఆయన మాటలను అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచితే మీరు కూడా దేవుని పిల్లలవుతారు. దమరి వలె మీరు కూడా దేవుని పిల్లలవుతారు, కుమార్తెలవుతారు, కుమారులవుతారు. అయ్యా, ఆ దమరి ఇంత మరి విశ్వాసమును కలిగి దేవుని బిడ్డగా సిద్ధపరచబడిందో, దేవుని కుమార్తెగా జీవించాలని ఒక నిరీక్షణ కలిగిన బిడ్డగా ఉంది. ఆమె రక్షింపబడిన అనుభవంలోనికి వచ్చిందండి. ప్రేమనొద్దామని బిడ్డలారా, మరి మీరు కూడా దేవుని పిల్లలవ్వాలని కోరుకుంటున్నారా? లేకపోతే ఇంకా మీరు లోక సంబంధంగానే, శరీర సంబంధంగానే, సాతాను సంబంధంగానే ఉండిపోవాలనుకుంటున్నారా? ఎలా ఉండాలనుకుంటున్నారు? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకే ఈ అధికారం, పిల్లలయ్యే అధికారం, దేవుని కుమారులు కుమార్తెలయ్యే అధికారం ఆయనే ఇచ్చాడు. దమరికి ఈ గొప్ప అధికారం దొరికేసింది. ప్రభు ఇచ్చేశాడు. ఆయన కుమార్తెగా చేసుకున్నాడు. మిమ్మల్ని కూడా కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటాడు ప్రభు. అందుకే ప్రేమనొద్దామని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, విశ్వసించే ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవమును పొందుతాడండి. విశ్వసించండి, ఆయన వాక్యమును విశ్వసించండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. అలా విశ్వాసం ఉంచిన వారు నశింపక, వాళ్ళు నశించారండి, నశింపక ఆయన ద్వారా నిత్య జీవమును పొందుకుంటారు. నీకు నిత్య జీవం కావాలనే కోరిక ఉందా? జీవమును కోరుకుంది దమరి. నాకు నిత్య జీవం కావాలి, నా జీవము నిత్య జీవములో చేరాలి, నా ప్రాణము నా ఆత్మ దేవుని రాజ్యములో చేరాలి, ఆ నిత్య జీవములో నేను ప్రవేశించాలని ఆమె కోరుకుంది. ఈనాడు నీకు ఆయన రాజ్యములో చేరాలని కోరిక ఉందా? దమరి వలె. అలా ఉంటే నీవు కుమారుని యందు, అనగా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే నశించక నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు, నిత్య జీవమును పొందుకుంటావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో అంటున్నాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలిగిన వాడు. కుమారుని యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, కుమారుడు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం కలిగిన వారు. పరలోక రాజ్యం వారిదే, పరలోక రాజ్యంలో చేరతారు. మరంటే ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, మీరు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. యేసు ప్రభునందు నమ్మకం ఉంచండి, మీరు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. నా ప్రేమనొద్దామని బిడ్డలారా, దమరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచింది. అందుకే ఆమె నిత్య జీవాన్ని పొందుకుంది. నీవు కూడా పొందుకుంటావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, నిత్య జీవం కలిగిన వారు అవుతారంతే. మీరు ఇక ధైర్యంగా ఉండండి. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకే నిత్య జీవములో చేరే వారికి తీర్పు ఉండదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మీకు తీర్పు తీర్చబడదు. అంచె దినమున అంచె తీర్పు ఉంది. ఆ తీర్పు కాలములో మీకు తీర్పు తీర్చబడదు. ఎందుకంటే మీరు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు గనుక మీరు తీర్పులోనికి రాక నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు. నిత్య జీవములో ప్రవేశిస్తారండి. తీర్పు తీర్చబడదు. మీకు తీర్పులోనికి రాక నిత్య జీవములో ప్రవేశిస్తారు. ఇంత గొప్ప కృప
దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దమరి అని ఆ యవనస్తురాలు ప్రభునందు విశ్వాసం ఉంచింది. తీర్పు అనేది ఆమెకి లేకుండా తప్పించబడింది. తీర్పులోనికి వెళ్ళకుండా తప్పించుకుంది. నిత్య జీవములోనికి వెళ్ళడానికి సిద్ధపడిపోయింది. మరి నువ్వు సిద్ధపడుతున్నావా దేవుని బిడ్డలారా? మీరు సిద్ధపడుతున్నారా? తీర్పులోనికి వెళ్ళక నిత్య జీవంలో ప్రవేశించడానికి సిద్ధపడుతూ ఉన్నారా? ఆలోచించుకోండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు, యేసు ప్రభునందు విశ్వాసముంచే ప్రతివాడు ఎవరైనా సరే, ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండా ఉండునట్లు. చీకటిలో నిలిచి ఉండడిక యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు చీకట్లో నిలిచి ఉండారు. వారు వెలుగులోనికి వస్తారు. నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన యేసయ్య వెలుగుగా వచ్చాడు గనుక లోకములోనికి చీకటిలో నిలవకుండా వారు వెలుగులోనికి వస్తారు. దేవుని బిడ్డలారా, మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మీరు ఇక చీకట్లో ఉండారు, వెలుగులోనికి వస్తారు. ప్రభు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులోనికి మీరు వస్తారు. ఈ మీలో ఉన్న చీకటి తొలగించబడి మీరు వెలుగై ఉంటారు. మీరు వెలుగుగా చేయబడతారు. ప్రభువు తన వెలుగును మీకు కూడా ఇచ్చి మిమ్మల్ని వెలుగుగా చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మీరు ఇక చీకట్లో నిలిచే పని ఉండదు. ఇక మీరు చీకట్లో నిలవకూడదు. ఎక్కడుండాలి? వెలుగులో నిలవాలి. వెలుగులో నిలవాలి. ఆ వెలుగైన యేసయ్య మిమ్మల్ని వెలుగులో నిలవబెడతాడు. దమరి ఇక చీకట్లో లేకుండా వెలుగులో నిలిచింది. వెలుగులో నిలిచింది, ప్రభువులో నిలిచింది. అలా నీవు కూడా ప్రభువులో నిలిచే బిడ్డగా సిద్ధపడాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, మరి ప్రభువు కూడా చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో చూస్తే, యేసు ప్రభువారు గలిలయ సముద్ర తీరాన్ని నడుస్తూ వెళుతూ ఉంటే అక్కడ పేతురు, అలా అతని అన్నగారైన ఆంద్రేయ, వీళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేపలు పడుతున్నారు. తమ వలలను శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు వారిని చూచి అన్నాడు, నా వెంబడి రండి, నా వెంబడి రండి అని ఆయన ఒక్క పిలుపునిస్తే వారు ఆయన మాటలను విశ్వసించారు. ఎవరి మాటలు నమ్మారు? ఇప్పుడు యేసు ప్రభు వారు నా వెంబడి రండి అంటే ఆయన వెంబడి రమ్మన్నాడు. ఆయన వెంట వెళితే మన బ్రతుకేమవుద్ది, మన పిల్లలు ఏమవుతారు, భార్య ఏమవుద్ది, కుటుంబం ఏమైపోద్ది, మనం ఏమైపోతాం, ఈ వలలు ఏమైపోతాయి, లేకపోతే ఆ దోణలు ఏమైపోతాయి, మన పరిస్థితి ఏమవుద్ది. ఆయన రమ్మంటే ఆయన కూడా వెళ్ళిపోవడం ఏంటి అని అనుకోలేదు ఎవరు. ఆయన రమ్మన్నాడు అని విశ్వసించారు. ఆయన మాటను విశ్వసించారు. ఆయన మాటలు నమ్ముకున్నారు. ఆయన వెంట వెళ్ళారు. దోణల్ని విడిచిపెట్టారు, వలల్ని విడిచిపెట్టారు, ఆయనను వెంబడించారు. నా ప్రేమ నా దేవుని బిడ్డలారా, వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలర్లుగా చేస్తాను. మీరు ఇక చేపలు పట్టాల్సినంత అవసరం లేదు. కనుక ప్రేమనొద్దామని బిడ్డలారా, ప్రభువుని నీవు వెంబడించాలంటే ఆయన సిలువనెత్తుకొని, అనగా నీ సిలువ నీవెత్తుకొని ఆయన్ని వెంబడించాలి. సిలువను మోసుకుంటూ ఆయన్ని వెంబడించాలి. అలా నీవు ప్రభువుని వెంబడిస్తే నిత్య జీవంలో ప్రవేశిస్తావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, దమరి జీవితంలో ఒకటి, దేవుని వాక్యాన్ని విని వాక్యాన్ని హత్తుకుంది. రెండవది, హత్తుకున్నందువల్ల ఆమె జీవితంలో రక్షణ దొరికింది, మారు మనసు పొందింది, బాప్తిసం పొందింది.
ప్రభువును ప్రేమించి ఆయన మార్గాల్లో నడవడం మొదలుపెట్టింది. ఆయన వాక్యాన్ని హత్తుకొని జీవించింది. రెండవది, ఆయన వాక్యాన్ని విశ్వసించింది, నిత్య జీవమును కోరుకుంది. నిత్య జీవములో ప్రవేశించడానికి ఆయనను తన కుమార్తెగా దేవుడు స్వీకరించాడు. ఎంత గొప్ప కార్యం జరిగిపోయింది ప్రేమనొద్దామని బిడ్డలారా. నీవు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే, ఆయన వాక్యమునందు విశ్వాసం ఉంచితే మీరు కూడా నిత్య జీవములో ప్రవేశిస్తారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. కనుక ఈ గొప్ప అనుభవాల్ని, ఒకటి, దేవుని వాక్యాన్ని హత్తుకున్న దమరి వలె, దేవుని వాక్యాన్ని విశ్వసించిన దమరి వలె నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆయన కుమారులుగా కుమార్తెలుగా సిద్ధపడండి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము నాయన, ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి, మీ దివ్యమైన వాక్యము నీ బిడ్డలు విన్నారు ప్రభువా. దమరి మీ వాక్యమును హత్తుకుంది, అందుకే ఆమె మారు మనస్సు పొంది రక్షణ పొందింది. అలాగే నాయన మీ వాక్యమును విశ్వసించింది, ఆమె నిత్య జీవాన్ని కోరుకుంది, నిత్య జీవాన్ని పొందుకుంది. ఆమె జీవితములో మీ కుమార్తెగా సిద్ధపరచబడింది. ఆ గొప్ప అధికారమును మీ దగ్గర నుండి పొందుకుంది. అలాంటి గొప్ప అనుభవాలు పొందేలా బిడ్డలను సిద్ధపరిచి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం సదాకాలం మీకు తోడై నడిపించును. ఆమేన్.